గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. గోల్కొండ బోనాలంటేనే మరి అమ్మవారి జాతర అంటేనే ప్రత్యేకంగా ఇటు శివశక్తుల పూనకాలతో పాటు పోతురాజాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎందుకంటే ఇటు గోల్కొండ బోనాలు, అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు కానీ, తర్వాత లస్కర బోనాలు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి. మరి పోతురాజుల విన్యాసాలను కూడా ప్రత్యేకంగా ఆకర్షణ ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ మనం గోల్కొండ వద్ద ఉన్నాను. ఇక్కడ పోతురాజు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంటి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోతురాజు విన్యాసాలు చేస్తున్నారు? 15 సంవత్సరాలు. మాలుగు ఊరు, చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వేరే వలస పోయి ఇక్కడికి వచ్చినాను. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను నేను. ఆ సెక్యూరిటీ కాడ గుడి, అమ్మవారి గుడి ఉంది, కనకదుర్గమ్మ గుడి. అక్కడికి పోతురాజులు ప్రతి ఏటా వస్తుంటారు. 2007 అట్లా టైంలో చూశాను నేను. మనకి ఒంటి మీదకి అసలు ఎగరాలనే ఆలోచన, అమ్మవారికి పోతురాజు చేయాలనే పట్టుదల నుండి మా గురువు గారికి అడిగాను. అక్కడ పోతురాజులు ఉంటాడని మాట్లాడి, అందరితో మాట్లాడి గురుగారికి అడిగాను, నాగేష్ అని. తీసుకుపోయి ఈ సీన్ ఏం కాదని చెప్పాను. అతను స్టార్ట్ చేసి నాకు చేసింది. ఇప్పుడు కూడా అతనితోటి నేను కాంటాక్ట్లే ఉంటాను. ఇప్పుడు నేను వేరే చేసిన ఏది కాకుండా ఉండాలని పసుపు కొంచెం ఉంటుంది అందరూ చెప్తే ఆయన చెప్తే అతనికి ఫోన్ చేసి ఇట్లా పోతానని చెప్పి వస్తాను. అంటే మీరు గోల్కొండ బోనాలకు సంబంధించి వస్తారా, లేకపోతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఉంటారా? అట్లేం లేదు సార్, నన్ను ఎక్కడికి పిలిస్తే వాళ్ళ కాడికి ఏం వేస్తారు. అంటే ఒక డబ్బు కోసమే కాదు ఇది నేను చేసేది, నా సంతోషం కోసం, అమ్మవారిని మెప్పించడం కోసం. ఏదో వాళ్ళు ఇచ్చి ఎంత ఇంత మాట్లాడుతుంటే. ఎన్ని గంటలు పడుతుందండి వేషం వేసుకోవడానికి? ఎన్ని గంటలు పడుతుంది పోతురాజు? 1 గంట పడుతుందండి. మేకప్ అంతా కలుపుకోవాలి, కొబ్బరి నూనె వేసుకునేది ఉంటుంది, మామూలుగా వేసేది ఉంటుంది. డిజైన్లు వేసేటప్పుడు ఇంకా వేరే వాళ్ళది వేసేది కాదు కాబట్టి అద్దం పట్టుకొని 1 గంట పడుతుంది. నాకైతే 1 గంట పడుతుంది. వేరే వాళ్ళకి వేస్తారు కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తారు, ఈ నెలల పాటు చేస్తారు. అంటే గోల్కొండ నాకు ఇప్పుడు అమ్మవారి అవకాశం ఇచ్చింది అంటే ఒక 4 సంవత్సరాల నుంచి అదివరకు మన ట్యాంక్ బండ్ కట్ట మీద చేసేది. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మకైతే నేను 10 సంవత్సరాల కళ్యాణం రోజు సాయంత్రం కానిస్టేబుల్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళు భోజనం పెట్టి అక్కడ సాయంత్రం వేపిస్తుంటారు. 10 సంవత్సరాలు కదా నేను అక్కడ అయ్యేబట్టి మాత్రం 10 సంవత్సరాలు. 5 సంవత్సరాలు బయట మా గుడికి ఓన్లీ వేసిన అక్కడ క్యాన్సర్ హాస్పిటల్. తర్వాత నీకు కొద్దిగా ఫేమస్ అయిన తర్వాత అటు తీసుకున్నాను. నేనే యూట్యూబ్ ఏం చెయ్యా ఎక్కడ ఇంతవరకైతే నేను ఎవరు కనపడలేదు. ఫస్ట్ టైం నాకు వీడియో దగ్గరికి వచ్చింది. కొంచెం అందరూ చేసి అంటారు కాబట్టి ముందుకు వచ్చింది. ఎలా అనిపిస్తుంది అండి మీకు అమ్మవారి ముందు నృత్యాలు చేయడం, పోతురాజు విన్యాసాలు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందం. మనం ఏం బరువు పోయట్లేదు కదా, అమ్మవారిని ఆనందం చేయడం కోసం మా అక్కని మేము పోతురాజులకి తమ్ముళ్ళం అనమాట. ఆమెను మెప్పియటం కోసం మా తమ్ముళ్ళతో సంతోషంగా ఉంటుంది అనమాట. ఆ ఒక్కరికి బోనం ఎత్తుకుని అమ్మ వస్తుంటుంది. ఆ బోనానికి మా చెల్లికి దూతలు గీతలు ఏం రాకుండా మేము చంద్రకాళ్ళు పెట్టుకుని కొరడాలు తీసుకుంటాం. మేము అమ్మవారిని అక్కడికి బోనం ఓకే. ఈ నెలల పాటు పోతురాజుల విన్యాసాలు చేస్తారు. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు? మిగతా రోజులు ఏం చేస్తారు? సెక్యూరిటీ చేస్తా, సినిమాల్లో ఎక్కడైనా సీరియల్ మామూలుగా మాకున్న పొట్ట తిప్పలేదు కదా. గవర్నమెంట్ అయితే మాకేమీ లేదు. గవర్నమెంట్లో ఒకప్పుడు చేసిన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు చాలా రోజులు తిరిగిన వాళ్ళు బట్టి చెప్పాలి. ఆ గవర్నమెంట్ మాకేమీ లేదు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం. రవీంద్ర వార్తలు ఎన్నిసార్లు మమ్మల్ని ఇప్పించుకొని అప్పుడు తెలంగాణ మన జిల్లాలు ఎన్ని తెలంగాణ జిల్లాలు అన్ని జిల్లాలు బస్సుల మీద తిప్పారు అనమాట. ఉదయం ఒక జిల్లా, సాయంత్రం జిల్లా. అప్పుడు అందరితో మాట్లాడి ఇప్పిస్తూ ఉన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత వెనక్కి మళ్ళీ చూపించేది. ఈ ప్రభుత్వం కూడా మాకు ఏమి ఇచ్చింది మాట్లాడారు. ఇంకా వాళ్ళెప్పటి జరిగి తిరిగేదానికన్నా ఉన్న కాలు చేతులు చక్కగా ఉన్నాయి కాబట్టి పని చేసుకుని బంధువులు అంటే బోనాల పండుగ అంటేనే మీరు ప్రత్యేక ఆకర్షణ ఇస్తారు కదా. ప్రభుత్వాన్ని ఏం కూడా ఒరేది ఏముంది, కొంతమంది పోతురాజులల్లా కొద్దిగా చిన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వారికి మీకు ఏమైనా సహాయం చేసేటట్టు చేసేది. ఈ పెద్ద వాళ్ళ పోతురాజులతో పెట్టుకుని వీటికి మీకు ఇస్తాం, వెళ్ళి మీ సార్లు మీరు లీటర్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కాంచి ఎవరికి ఏమి రావు. చిన్నోడు పోయి వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఇయ్యలేదు. చూసి దయచేసి
నాకు అమ్మవారి ఇచ్చింది అంతో ఎంతో దాని మీద నేను బతుకుతున్నా. ఇంకా కొంతమంది ఉన్నారు ఏదో ఇవాళ నేను వేస్తే ఏడొక నాకు ఒక 2,000 వస్తాయి, 3,000 వస్తాయి. ఈ నాకు ఇంటికి వెళ్తే అనేది గోతురాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళకేమైనా ఆర్థిక సాయం ఇల్లు వాకి మొత్తానికైతే ఈ నెలల పాటు బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణ నిలున్నారు పోతురాజు. అయితే వీళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అయితే ఈ నెలల పాటు మరి అమ్మవారికి ప్రత్యేకంగా ఇటు నృత్యాలు చేయడంతో పాటు మరి అమ్మవారి కృపా దయ అందరితో ఉండాలని మనం తమ కోరుకుంటున్నామని, తమ సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పోతురాజు శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేందర్తో సతీష్, G3 న్యూస్, గోల్కొండ కోట నుంచి.